మా భర్తలు తాగి వచ్చి కొడుతుర్రు, పని చేసిన పైసలు మొత్తం మందు తాగుడికే పెడుతుర్రని ఆడోళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుడు మనం మస్తుగానే చూసినాం కదా. కానీ మా పెన్లాలు పుల్లుగా తాగుతుర్రు, ఇంట్లో దాచిపెట్టిన పైసలు ఏం లేకుండా ఖర్చు పెడుతుర్రని పెన్లాల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన భర్తలు నిన్నడన్నా చూసిర్రా? చూడలేదా? నేను చూపిస్తా పాండ్రి. ఇగో ఈ పోడవల కనిపిస్తున్న వాళ్ళందరూ ఒడిశా రాష్ట్రంలో ఉన్న కోరాపుట్ జిల్లా పూజారి ఫుట్ మండలంలో ఉన్న కొండగూడ ఊర్లే ఉంటారట. అయితే శాన దినాల సంది వీళ్ళు కాయకష్టం చేసి తెచ్చిన పైసలను ఇంట్లోన్న వాళ్ళ పెండ్లాలకు ఖర్చు చేసుకుంటా మందు తాగుతురట. ఇల్లా వరియవలసిన ఇల్లాలు ఇట్లా ఇరగమరగా తాగుడేంది అని వాళ్ళ బాధ చెప్పుతుంటే మందు తాగుకుంటా భార్యలను బాధ పెట్టే భర్తల మనసులు కూడా కరిగిపోతున్నాయట. అసలైతే వాళ్ళ ఊళ్ళే నాటు సారాగా వస్తారట. మరి దానికి ఎట్లా మరిగినరో ఏమో గాని సారాకు మందుకు బానిసలా ఇర్రట. భర్తలను కష్టం చేసి తెచ్చిన పైసలు మొత్తం భార్యలు తాగుడికే పెడితే మా బతుకులు ఏం కావాలి? కట్టుకున్న భర్తలమైన మా మాట మా భార్యలు ఎట్లాగో ఇంటలేరు. మీరే చేసుకొని మా కాపురాలు కాపాడుండ్రి. నాటుసారా తాగే మా నారీమణులకు మీరే మంచిగా కౌన్సిలింగ్ ఇయ్యండ్రి. మా ఊళ్ళో పెట్టిన సారా బట్టీలను బంధు పెట్టిండ్రని పోలీస్ స్టేషన్కు పోయిర్రట. కానీ చూసిర్రా, పెండ్లాలు మందుకు అలవాటు పడితే మొగోళ్లకు తిప్పలయ్యి పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్లు ఇచ్చిర్రు. కానీ దేశంలో చాలా దగ్గరలో భర్తలు దినాం దాగొచ్చి భార్యలను కొడుతుంటారు. అసొంటోళ్ళు కూడా కొట్టకుండా ఉండాలంటే ప్రభుత్వం మద్య నిషేధం చేయాలి. మందునే తయారు చేయకుంటే తాగే భర్తలు ఉండరు, భార్యలను వేధించేటోళ్ళు ఉండరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.